అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రేపటి నుండి విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కూడా ఎవరైతే హాస్టల్లో ఉన్న ఆ విద్యార్థులు కూడా మొత్తము సొంత ఊర్లకు వెళ్ళడానికి కూడా ఆ పయనమైన పరిస్థితి కనపడుతుంది. దీంట్లో నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ మాత్రము ప్రయాణికులతో మాత్రం కిటకిటలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే దసరాకు సంబంధించి రేపటి నుంచి కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన క్రమంలో కూడా వారందరూ కూడా అన్ని చదువుకొని కూడా ఆ ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ముఖ్యంగా కూడా ప్రయాణికులు కూడా ఆ సొంత ఊర్లకు వెళ్ళేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. మీరందరూ కూడా హాస్టల్కు సంబంధించి ఇన్ని రోజులు హాస్టల్లో ఉండి ఒకసారి సెలవులు రావడంతో కూడా ఒక 10-12 రోజులు సెలవు రావడంతో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి దసరా పండుగను సంతోషంగా జరుపుకోవడానికి కూడా వీరందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూస్తాం. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ ఏదైతే మొత్తం కూడా ఈ రద్దీ మొత్తము ఎక్కువగా అయ్యే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా దసరా పండుగ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పండుగ. ఆ పండుగకు ప్రతి ఒక్కరు కూడా ఆ సొంత ఊర్లకు అదేవిధంగా వేరే ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వారందరూ కూడా ప్రయాణమైన పరిస్థితి. ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ మహిళలకు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకాన్ని కూడా చాలా వరకు కూడా మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ సద్వినియోగం చేసుకుంటున్న క్రమంలో కూడా రద్దీ కూడా ఆ పెద్ద ఎత్తున పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మనందరం కూడా వీరందరూ కూడా ఆ బస్సుల కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. వేరే ప్రాంతాలకు వెళ్ళేందుకు కూడా చాలామంది కూడా ఆ గతంలో అంటే ఆ వేరే ఊళ్ళకి వెళ్ళాలంటే ఆటోలలో జీపులలో కూడా ప్రయాణించేవారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత కూడా వీరందరూ కూడా సురక్షితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి కూడా ఎక్కువ కూడా మక్కువ చూపుతున్నారు. దాంట్లో భాగంగానే కూడా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ మొత్తము కిటకిటలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలతో కూడా వారందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా సుదూర్ఘ ప్రాంతాలకు కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా స్పష్టం చేశారు. ఇబ్బంది లేకుండా కూడా అధిక బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే సూర్యాపేటకు సంబంధించిన బస్సు వచ్చిన క్రమంలో వీరందరూ కూడా బస్సు ఎక్కడానికి కూడా చూసే పరిస్థితి కనపడుతుంది. సీటు దొరుకుతుందో దొరకదో అన్న ఉద్దేశంతో కూడా వారందరూ కూడా ముందు కూడా సీట్లను క్యారీ చేసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే బస్సులో కొద్దిగా లేట్ అవుతున్న క్రమంలో కూడా అధికారులు మాత్రం పండుగను దృష్టిలో ఉంచుకొని మాత్రము అధిక బస్సులను ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీరందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు సెలవులు వచ్చిన క్రమంలో వీరందరూ కూడా ఇంటి బాట పట్టారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి హైదరాబాదు, సూర్యాపేట అదేవిధంగా కోదాడ తన ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా చాలా వరకు కూడా రద్దీ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే హైదరాబాద్కు సంబంధించి ఎక్కువ బస్సులు కూడా కేటాయిస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మనం చూస్తున్నాం. సాయంత్రం వరకు మాత్రం రద్దీ మాత్రం ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఉన్నట్టు కూడా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా అధికారులు మాత్రం ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని అధిక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.